డీటెయిల్స్ చూస్తే ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా కేతిరెడ్డి నామినేషన్ వేశారు. భారీ జన సంద్రోహం మధ్య కేతిరెడ్డి నామినేషన్ వేశారు. శివానగర్, దిమ్మెల సెంటర్, తేరు బజార్, ఎన్టీఆర్ సర్కిల్, కళాజ్యోతి సర్కిల్ మీదుగా ర్యాలీ చేశారు. కేతిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు. మేమేం చేశామో, ఏ విధంగా ప్రజలకు మంచి చేశామో అని ఒక అజెండాతో జనం దగ్గరికి పోవడం. చాలామంది ధర్మవరం అంటే ఇప్పటికీ ఏదో 4వ వార్డు అనుకుంటా వచ్చినది. ఏదో విధంగా మభ్యపెట్టి, ఏదో విధంగా మోసం చేసి, మామూలుగా మనము మాల వేసుకున్నప్పుడు మండలం అంటాం 40 రోజులు పూజ, అట్లా ఎలక్షన్లకు 40 రోజులు పూజ చేసుకొని వచ్చినాయి. సో వచ్చిన తర్వాత మళ్ళీ అడ్రస్ లేకుండా పోతుంది. ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే కలుపుల్లి మాటలు, నేను అదే జింకు కావాలా, బంకు కావాలా, ఇంకేదన్నా కావాలా అని చెప్పి కొత్త తరహా రాజకీయ ప్రయత్నాలు ధర్మవరంలో జరుగుతున్నాయి. ధర్మవరం నియోజకవర్గంలో అదేంటంటే కొనుగోలు చేసేది, మభ్యపెట్టేది. జై భారత్ భీమిలి నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా అనిల్ కుమార్ నామినేషన్ వేశారు. బుధవారం మండు టెండను సైతం లెక్క చేయక పార్టీ అభిమానులు, కార్యకర్తలతో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, భీమిలి నియోజకవర్గం ఆర్డీఓకు అందజేశారు. ముందుగా జై భారత్ పార్టీ కార్యకర్తలు, అభిమానులతో స్థానిక మధురవాడ జై భారత్ పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈరోజు 24వ తారీఖున మేము సక్సెస్ఫుల్గా ఇక్కడ భీమిలీపట్నం ఎంఆర్ఓ ఆఫీస్లో నామినేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేయడం జరిగింది. జై భారత్ నేషనల్ పార్టీ నుంచి పార్టీ విధి విధానాలు, మా అధ్యక్షుడి గారి ఆశయాల సాధన కోసం మేము ఒక ప్రయత్నంగా ఈసారి ఎలక్షన్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. అండ్ పార్టీ ప్రకారంగా కాకపోయినా ఇక్కడ లోకల్గా ఉన్న నేను నెక్స్ట్ ఇక్కడ ఉన్న లోకల్ ఇష్యూస్ని చాలా బాగా అడ్రస్ చేయగలుగుతానని, అలాగే స్థానికంగా ఉన్న వాళ్ళని ఆదరిస్తారని భీమిలి ప్రజలు నేను ఖచ్చితమైన నమ్మకంతో ఉన్నాను. అండ్ ఈ ఎలక్షన్స్ భీమిలిలో ఎక్స్క్లూజివ్గా వచ్చినప్పటికి ఏంటంటే చాలామంది డబ్బులకు కానీ లేదంటే మధ్యాహ్నం కానీ ప్రలోభపడే సిచ్యువేషన్స్ లేవండి. సో లాస్ట్ టైం ఓటింగ్ పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా సరే ఇక్కడ భీమిలిలో ఎక్కువ మంది న్యూట్రల్ ఓటర్స్, అలాగే ఎడ్యుకేటెడ్ ఓటర్స్ కూడా ఉన్నారు. సో మనం ఎంత ఎలక్షన్ని వీళ్ళు మోటివేట్ చేసి ఫైనాన్షియల్ ఇష్యూస్లో మోటివేట్ చేయాలనుకున్నా సరే న్యూట్రల్ ఓటర్స్ మాత్రమే ఖచ్చితంగా ఎలక్షన్ రిజల్ట్ని డిసైడ్ చేస్తారండి. న్యూట్రల్ ఓటర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా మా పార్టీకి మొగ్గు చూపుతారని, మాకు ఓటు వేసి గెలిపిస్తారని మేము ఖచ్చితమైన నమ్మకంతో ఉన్నాము. ఇదే రాబోయే ఆగస్టు 15 లోపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి హామీలను అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. దీంతో ఎన్నికల వేళ మరోసారి పొలిటికల్ హీట్ చోటు చేసుకుంది. ఒక్కొక్క పత్రికలో మీ పార్టీ ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది. ఎంత స్పష్టంగా రాసింది, 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. ఏమైంది మరి? 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని అన్ని దినపత్రికలకు కూడా ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము అడుగుతున్నది అదే. 100 రోజులు కాదు, 120 రోజులు దాటింది. ఎక్కడ పోయింది నీ గ్యారంటీ మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ప్రజలకు అర్థమైంది, ప్రజలు నిన్ను బండకేసి కొడతారని నీకు తెలిసి ఇప్పుడు దేవుళ్ల మీద ప్రమాణం చేసి మళ్లీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను. మీరు కూడా రండి. మనమిద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, సోనియా గాంధీ గారు లేఖ రాసి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వైసీపీ అభ్యర్థి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి నామినేషన్ వేశారు. ఆయన భార్య ఆదిలక్ష్మి కూడా వైసీపీ తరపున మరో నామినేషన్ దాఖలు చేశారు. భార్యాభర్తలిద్దరూ వేరువేరుగా రిటర్నింగ్ అధికారిని కలిసి నామినేషన్ సమర్పించారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా ఆర్ఓకు నామినేషన్ వేశారు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ రోజున అనపర్తిలో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముందుగా
మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గత 5 సంవత్సరాల్లోనూ కూడా ఎమ్మెల్యేగా నేను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సహకరించి నన్ను ప్రోత్సహించినటువంటి అనపర్తి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా మీడియా ముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాను రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను గెలవడం తథ్యం. గతంలో స్టేట్లోనే 4వ స్థానం వచ్చింది రికార్డు మెజార్టీ. ఈసారి అంతకు మించి మెజార్టీ వస్తుందంటే మాత్రం ఎటువంటి సందేహం లేదు. దానికి కారణం మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా అనపర్తి నియోజకవర్గ ప్రజలు అందిస్తున్న తోడ్పాటుని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాను రోజుల్లో కూడా వారికి ఇదే విధంగా సేవ చేసుకునే అవకాశం నాకు లభిస్తుందంటే మాత్రం ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా రికార్డు మెజార్టీతో ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. 3 సెట్లతో నామా నామినేషన్ వేశారు. కేసీఆర్ ఆశీస్సులతో ఖమ్మం బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లుగా నామా తెలిపారు. 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూనే ఏ ఒక్కరి దగ్గర ఒక్క మచ్చ రాకుండా పనిచేశానని నామా అన్నారు. ఇప్పుడే నామినేషన్ వేసి మీ దగ్గరికి రావడం జరిగింది. మా నాయకుడు కేసీఆర్ గారు ఆశీర్వదించి బీఫామ్ ఇచ్చి ప్రజల దగ్గరికి, ఖమ్మం జిల్లా ప్రజల దగ్గరికి పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా పార్టీ తరఫున ఈ రోజున నామినేషన్ వేశాను. ఖమ్మం జిల్లా ప్రజలు నేను కోరుకునేది ఒకటే, నేను ఖమ్మం జిల్లా ఒక రైతు బిడ్డని. ఈ రైతు బిడ్డని మీరు ఎన్నోసార్లు ఆశీర్వదించారు, పార్లమెంట్కి పంపించారు. మీరు ఆశీర్వదించి పార్లమెంట్కి పంపించిన ప్రతిసారి కూడా రైతు సమస్యల మీద, బడుగు బలహీన వర్గాల సమస్యల మీద, రాష్ట్ర సమస్యల మీద, దేశ సమస్యల మీద, రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల మీద, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల మీద, రాష్ట్ర ప్రజలకి అన్ని విధాలు కూడా ఏ అయితే ఇష్యూస్ ఉంటే అన్ని కూడా పార్లమెంట్లో లేవనెత్తాం. ఈ రోజున మళ్ళొక్కసారి ఖమ్మం జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా, నా పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ని కూడా కోరుకుంటున్నా, మళ్ళొక్కసారి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. గత 25 సంవత్సరాల నుంచి నేను రాజకీయాలలో ఉన్నాను. మీ వాడిగా నన్ను ఆశీర్వదించారు. 25 సంవత్సరాల నుంచి మచ్చలేని, ఎవరు కూడా ఏలెత్తి చూపినటువంటి విధంగా ఖమ్మం జిల్లా ప్రజలకి సేవ చేశా. నా ఇంటికి వచ్చినా, నా ఆఫీస్కి వచ్చినా కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా అందరిని కూడా కలుపుకొని పోయినా. ఆ విధంగానే పార్లమెంట్లో కూడా అన్ని విషయాలు కూడా లేవనెత్తిన. ఇవాళ తెలంగాణ నుంచి పార్లమెంట్లో తెలంగాణ తరఫున ప్రశ్నించే గొంతు అవసరం. అది సాధ్యపడేది బీఆర్ఎస్ ఎంపీలకు మాత్రమే. అందుకనే బీఆర్ఎస్ ఎంపీగా నేను, నాతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీలందరినీ కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే ఇవాళ కనుక చూసినట్టయితే మా నాయకుడు పోరాడి సాధించిన తెలంగాణ, ఆ రోజున పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో ఆ రోజున మరి వారితో పాటు ఇంకొకళ్ళు ఉన్నప్పటికీ కూడా పోరాటం చేయటం వల్ల పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మా నాయకుడు పోరాడాడు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తొలుత స్థానిక సత్రం సెంటర్ వద్ద అంకమ్మ దేవస్థానం వద్ద పూజలు చేసిన అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటీ బస్టాండ్ మీదుగా సాగిన ఈ ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి తమ మద్దతును తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిని మధులతకు 2 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. ముఖ్యంగా ఈరోజు ఆత్మకూరు ప్రజలందరికీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, జగనన్న సైనికులందరికీ, గౌతమ్ అన్న అభిమానులందరికీ ధన్యవాదాలు. ఇంత పెద్ద ఎత్తున మద్దతు పలికి
ఈరోజు మళ్ళీ మీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పి కోరుకుంటూ ఆత్మకూరులో ఎంతో పెద్ద ఎత్తున ఘనంగా ప్రజలందరూ వచ్చి ఎంత తీవ్రమైన ఎండ ఉన్నా కానీ వాళ్ళు చెప్పడం దాదాపు 43 డిగ్రీ సెంటీగ్రేడ్ అయినా కానీ మంచి మధ్యాహ్నంలో 10 గంటల నుంచి 1 గంట దాకా ప్రజలందరూ ఎంతో పెద్ద ఎత్తున మద్దతు పలికి ఈరోజు నామినేషన్ మద్దతు చేసినందుకు మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాను. మీరందరూ గమనించారు, ఈరోజు ఓన్లీ ఒక ట్రైలర్, రాబోయే పోలింగ్ డేట్ మాత్రం ఏ విధంగా బయటకు వచ్చి మన వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద విజయం చేసేటట్టు మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా కొనసాగించేయడానికి ప్రజలందరూ పెద్దగా బయటకు వచ్చేసి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి ఆత్మకూరులోనే కాదు మొత్తం ఏపీలో ఒక పెద్ద టైడల్ వేవ్ లాగా వచ్చి మన ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టు 175 స్థానాలకి 175 స్థానాలు. రాష్ట్రంలో వైసీపీ గెలుపు ఖాయమన్నారు మంత్రి అమర్నాథ్. జగన్ రెండోసారి సీఎం అవుతారన్నారు. ఇక వైసీపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గాజువాక అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఇక లోకల్ మేనిఫెస్టోను తప్పకుండా తీసుకొస్తానన్నారు అమర్నాథ్. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పోరాటం చేస్తుందన్నారు. ఇక అటు గాజువాకలో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 సంవత్సరంలో ఏ రకంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందో మళ్ళీ రెండోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో అనేటువంటిది ఈరోజు జరిగినటువంటి నామినేషన్ ర్యాలీలో మీరందరూ కూడా చూసుంటారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా గతంలో నా కుటుంబం నుంచి నా తాత తండ్రి ఇద్దరు ప్రాతినిధ్యం వహించినటువంటి ఇదే నియోజకవర్గం నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారు నాకు అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం, గడిచినటువంటి నెల రోజులుగా పెద్దలందరి తాలూకా సహకారం, స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య గారు, గురుమూర్తిరెడ్డి గారు, అలాగే ఉరుకుడు అప్పారావు గారు, అలాగే చాలామంది, నిన్ననే పులిస్ జనార్దన్ గారు, గౌరవ మాజీ మేయర్ గారు వారు జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీని విజయం వైపు నడిపించడం కోసం పడుతున్నటువంటి కృషి మీరందరూ కూడా చూశారు. తప్పకుండా ఏదైతే ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటా ఉన్నారో ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనల్ని, ఆ తాలూకా ఆశయాలని, మరి ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా భవిష్యత్తుకి, ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయిలో దోహదపడతామనేటువంటి విషయాన్ని కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఒక లోకల్ మేనిఫెస్టోతో కూడా ప్రజల్లోకి రావాలి, వారందరికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆలోచనల్ని మనం ప్రజల ముందు ఏ రకంగా నిలబెట్టుకుంటాం అనేటువంటి విషయాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అభ్యర్థిగా నా మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఆ విషయాలను కూడా త్వరలోనే ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఏదైతే ముఖ్యంగా గాజువాక పారిశ్రామిక ప్రాంతంగా ఉందో, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సహకారాన్ని మీరందరూ చూశారు. నిన్ననే ముఖ్యమంత్రి గారితో కూడా ముఖ్యమైనటువంటి కార్మిక నాయకులందరూ కూడా కలిసి మరొకసారి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా వారు కూడా ఉద్ఘాటించడం జరిగింది. వీటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజలకి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జరిగినటువంటి సంక్షేమం, అభివృద్ధి గురించి వారికి గుర్తు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. రానుటువంటి కాలంలో మరింత సంక్షేమం, అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాంతాల్లో కూడా చేసేటువంటి దాన్ని కూడా సహకరిస్తామనేటువంటి విషయం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి 6 సార్లు మహబూబ్ నగర్ జిల్లాకి వచ్చారంటే కాంగ్రెస్కు ఓటమి భయం మొదలైందని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ప్రపంచానికి స్ఫూర్తిగా మోడీ పాలన సాగిందని, ముఖ్యమంత్రి ఈ జిల్లాకు ఏం చేశారో చెప్పమంటే చెప్పకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు. ముదిరాజుల ఓట్ల కోసం రేవంత్ జూట మాటలు మాట్లాడుతున్నారన్నారు. బతికి ఉండాలి, మనం బతకాలి, మన ధర్మం బతకాలి అంటే నరేంద్ర మోదీ గారు ఉండాలని ఈరోజు ప్రతి ఒక్కరూ భావిస్తున్నటువంటి తరుణం. మరి ఎన్నికల
ప్రచార కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఒకవైపు మేము చేసిన పనులు, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి పనులు చెప్పుకుంటూ ఇక్కడ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ, ఈరోజు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ నరేంద్ర మోదీ గారిని దుర్భాషలాడుతూ ఒక దేశ ప్రధాని అనేటటువంటి గౌరవం కూడా లేకుండా అడ్డమైనటువంటి భాష మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తాము చేసిందేదో చెప్పుకోకుండా ఈరోజు వచ్చినప్పుడల్లా ఇప్పటికీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి 6 సార్లు వచ్చిండు. మహబూబ్నగర్ పార్లమెంట్కి, మహబూబ్నగర్ పార్లమెంట్కి 6 సార్లు వచ్చిండు. నిన్న ఆయన నోటితోనే చెప్పిండు, ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఒకసారి వచ్చిపోయినా మీరు నన్ను గెలిపించిండ్రు, మరి ఇప్పుడు 6 సార్లు వచ్చిపోతున్నాడు. మరి ముఖ్యమంత్రి అయ్యింది రోజు, ఆ రోజు ముఖ్యమంత్రి కూడా లేడు ఆయన. మీరు ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అవుతా అన్నాడు. మరి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 సార్లు ఒక పార్లమెంట్ అభ్యర్థిని పాలమూరు జిల్లాకు అనేక సేవలు అందించి ఈ జిల్లా సాగునీటి ప్రాజెక్టులో, తాగునీటి ప్రాజెక్టులో, విద్య వైద్య రంగంలో, ఈ జిల్లాలో గ్రామాన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ఈ ప్రాంతంలో మంత్రిగా సేవలు అందించి జిల్లా అభివృద్ధికి కృషి చేసినటువంటి నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే వాళ్ళు ఏం చేశారో జిల్లాలకు చెప్పుకోవాలి, కానీ వాళ్ళు ఏం చేసిండో ఏం చెప్తలేరు. జిల్లాకు రేవంత్ రెడ్డి గారు గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. రేవంత్ రెడ్డి నువ్వేం చేసినావో నువ్వు చెప్పు, నువ్వేం చేసినావో చెప్తలేవు. అరుణమ్మ ఏం చేయలేదని చెప్తున్నామంటే పెద్ద జూటా మాట ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అసలు జిల్లాలో మీరు ఉన్నారా? జిల్లా విషయాలు మీకు తెలుసా? మీరు మాట్లాడి అడ్డగోలుగా మాట్లాడి మళ్ళీ కొందరిని తయారు చేసిండు. కులం పేరు మీద అరుణమ్మని ఏదో రాజకీయం చేసి మీకు ప్రజల లోపల అరుణమ్మ మీద ఉన్న విశ్వాసాన్ని ఓర్చుకోలేక మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ మనుగూరులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పినపాక నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత మాట్లాడారు. ఏ గ్రామానికి వెళ్లినా మన బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుందని, కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో మోసం చేసిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు చెంపలు వేసుకుంటున్నారన్నారు. ఇక తెలంగాణలో ఏ పార్టీలోనైనా సరే మహిళా అభ్యర్థులు పోటీ చేస్తే గెలిచే ఏకైక అభ్యర్థిని తానేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి చోట కూడా ఎక్కడ చూస్తా ఉన్నది వాస్తవం. ఇవాళ మన ఎమ్మెల్యేలు ఓడిపోయిందంటే ఎమ్మెల్యేలు తప్పు చేసిందనో లేకపోతే కేసీఆర్తో కోపం ఉందనో కాదు. జనాలు ఎందుకో ఓ మార్పు అనుకున్నారు. 2 సార్లు కేసీఆర్ చేసినాం కదా, అరే కేసీఆర్ నుంచి నీళ్ళు ఇస్తా ఉండు, బ్రహ్మాండంగా కరెంట్ ఇస్తున్నాడు, రైతు పోయి బీమా ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి ఎట్లా వస్తుంది మా ఆడబిడ్డలు అన్ని వస్తున్నాయని కాంగ్రెస్ వేలో 6 గ్యారంటీలు 13 హామీలు 420 హామీలు చెప్తా ఉండదు. దానికి ప్రజలు ఆశపడి పొరపాటు పడి మొన్న ఓటేసుకున్నందుకు చెంపలు కొట్టుకుంటా ఉన్నారు. ఎక్కడ పోయినా ఏదైనా స్పష్టంగా కనపడదు. ఆ రోజు ఎట్లయితే మన ఎమ్మెల్యేలకు మార్పు అని చెప్పేసి వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడ్డారో అదే మార్పుతో ఇవాళ పార్లమెంట్ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ నుంచిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా గెలవబోతున్నారని సభ పెట్టుకుంటూ అన్ని గాలించట్లే. అందుకే వాళ్ళ గ్యారంటీలకే గ్యారంటీ లేదు. ఆ గ్యారంటీ లేదు కాబట్టి మానకోట సభకు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మీరు ఇంకోటి ఇంకో మాట చెప్తా. కేసీఆర్ సార్ సభకు వస్తే ఎట్లుండే, కేసీఆర్ సార్ హెలికాప్టర్ దిగుతా అంటే జగన్ కింది రాడి అంతగా చూస్తా ఉండేది కేసీఆర్ సార్ దిగేది. కానీ మానకోటకు రేవంత్ రెడ్డి వస్తే గంటగా జనాల కోసం వెయిట్ చేసే పరిస్థితి దుస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి. నేను చెప్పేది అబద్ధం అనుకుంటే మీకు ఎవరికైనా మన మానకోటలో చుట్టాలో పక్కాలో దోస్తులు ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి. మానకోటలో మొన్న అభ్యర్థి నామినేషన్ చేసిన రోజు రేవంత్ రెడ్డి గారి సభకి
అసలు పరిస్థితి ఏంటి? ఇవాళ ఇంత చక్కగా మొత్తం అక్కడగా నిల్చున్నారు ఒక అభ్యర్థికి వస్తేనే, ఒక పిలుపిస్తేనే. కానీ రేవంత్ రెడ్డి గారి మీటింగ్కి ఆయన హెలికాప్టర్ దిగే టైంకి 150 మంది ఉన్నారు. ఆ గంటన్నర వెయిట్ చేసి అప్పుడు కొంచెం ఆరోగ్యం కోరిక కొంచెం జనాక అభ్యర్థి కూడా అందరి తోడు లోపడిపోండి అంటే ఆ దుస్థితి ముందు పరిస్థితులు లేదు. అదే జనాల్లో నమ్మకం ఉండి ఇవాళ అధికార పార్టీ ఉంది కదా, మీ ఎమ్మెల్యే ఉన్నారు కదా, వాళ్ళు మీరు ఎట్లా సభ పెట్టుకుంటే ఎట్లుండాలి? ప్రజలకు ఉత్సాహం ఉండాలి, ఓ నమ్మకం ఉండాలి. కానీ మీరు నమ్మకం కోల్పోయింది, ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. అందుకే మీ సభలకు దిక్కు లేదు, దిశ లేదు, మీ గ్యారంటీ లేదు. అందుకే రేవంత్ రెడ్డి గారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు పచ్చి అబద్ధాలను కూడా నిజాలని చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వానికి కానీ కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఎన్ని చేశారని ఆయన ప్రశ్నించారు. ఇన్నాళ్లు ఇంట్లో కూర్చుని అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేసిన బీఆర్ఎస్ నాయకుడు బస్సు యాత్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ మీద కక్షతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీజేపీ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పచ్చి అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 10 సంవత్సరాలు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి పాలన, 10 సంవత్సరాలు తెలంగాణలో బీఆర్ఎస్ పరిపాలన, వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు ఎన్ని అమలు చేసిండ్రు, వీటన్నిటిని మర్చిపోయినరు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 4 నెలలు అయింది. ఇచ్చిన 6 గ్యారంటీల్లో అన్నీ అమలు చేయడానికి గ్రౌండింగ్ చేసినాం, మిగతాది ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది. ఇది నిజం. ఫైనాన్సెస్తో కూడుకున్న 2-3 హామీలు మనీ మొబిలైజేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తిక్క సన్నాసులకు, బీజేపీ పార్టీ తిక్క సన్నాసులు, బీఆర్ఎస్ తిక్క సన్నాసులకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, శంకుస్థాపన చేసిన రోజే బిల్డింగ్ పూర్తి కాదు. అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీల అమలుకు పక్కా ప్రణాళికతోటి రిసోర్స్ మొబిలైజేషన్ చేసి ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్క హామీ. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కూటమి అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఎంపీ అభ్యర్థిగా వల్లభినేని బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థిగా కొల్లు రవీంద్ర నామినేషన్ వేశారు. రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లకముందు సుల్తాన్ నగరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత భారీ ర్యాలీగా కలెక్టరేట్కి వెళ్లి నామినేషన్ వేశారు. మచిలీపట్నం పార్లమెంట్కి అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి నామినేషన్ల కార్యక్రమం ఈరోజు మచిలీపట్నంలో పెద్ద ఎత్తున మరి స్వచ్ఛందంగా ప్రజలు, అనేక మంది యువత, మహిళలు వచ్చి మరి ఆశీర్వదిస్తూ అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ దాదాపు 6 గంటల పైన మరి వాళ్ళందరూ కూడా ఊరేగించుకుంటూ కలెక్టరేట్ తీసుకురావడం జరిగింది. మరి పార్లమెంట్కి జనసేన పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం సపోర్ట్తో మరి పోటీ చేస్తున్నటువంటి వల్లభనేని బాలశౌరి గారు గ్లాస్ గుర్తుపైన, అలాగే అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, అటు జనసేన, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థిగా మరి మేము ఇరువురం కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నిజంగా ఇది గతంలో ఎప్పుడు జరగనంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. ఉదయం నుంచి కూడా అందరూ స్వచ్ఛందంగా వచ్చి సర్వమత ప్రార్థన చేసుకుంటూ ఇంటి దగ్గర నుంచి ఆశీర్వాదాలు ఇస్తూ అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ మరి ప్రత్యేకంగా సుల్తాన్ నగరం ఆంజనేయ స్వామి గుడి దగ్గర పూజలు చేసుకుని మరి ర్యాలీగా రావడం జరిగింది. మరి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే రాష్ట్ర నాడి మచిలీపట్నం నాడి. మచిలీపట్నంలో ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అది ఏర్పడుతుందనే దానికి ఇవాళ జరిగినటువంటి ఈ ర్యాలీనే దానికి ఒక ఉదాహరణ. స్వచ్ఛందంగా ఎవరూ కూడా కదలకుండా, ఎండని సైతం లెక్క చేయకుండా నీరాజనాలు పలుకు తీసుకొచ్చారంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి భారీ ర్యాలీగా బయలుదేరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ఎమ్మెల్యేగా గెలిపిస్తే 24 గంటలు నిరంతరం కష్టపడతానన్నారు. పాలకొల్లులో ప్రతి సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు. ప్రజలందరికీ ప్రత్యేకంగా ఈ విజయోత్సవ ర్యాలీకి ఎంత అద్భుతంగా స్వచ్ఛందంగా వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మీ ఇంట్లో జరుగుతున్నట్టుగా ఇంత స్వచ్ఛందంగా, ఇంత ఇష్టపడి, ఎంత ఎండని సైతం లెక్క చేయకుండా ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 12:30 గంటల వరకు కూడా పాలకొల్లు నియోజకవర్గం, పాలకొల్లు టౌన్ రోడ్ అంటే ఖాళీ లేకుండా చేసిన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అలాగే ప్రజలు అశేష ఆదరణ ఇచ్చిన ప్రజలందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అంటే ఈ ఆనందంలో ఎంత ఉత్సాహం వస్తుందో కూడా తెలియనంత ఆనందంగా నాకైతే అసలు మాటలు కూడా రావట్లేదు. ఈరోజు మీరు ఇచ్చిన ప్రజాదరణకి నేను చాలా మీకు దాసుడిని అయిపోయానని చెప్పేసి పాలకొల్లు నియోజకవర్గ ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇక్కడ ఇచ్చేసిన నాయకులు, కార్యకర్తలు, అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అలాగే నా బంధుమిత్రులు, నా స్నేహితులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ ఉత్సవ ఆనందంగా భావించి రేపు భవిష్యత్తులో రేపు మే 13ను కూడా మనం ఇంతకంటే 10 రెట్లు చేసుకుని మరలా జూన్. దట్స్ ఆల్ ఫర్ నౌ. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి 4 Sides TV.